హలో ఫ్రెండ్స్, నేను ఇప్పుడే 'శివ' సినిమా చూసాను. అసలు నాకు మైండ్ అయితే ఎట్లా అంటే, ఈ సినిమా నేను ఇలా ఉంటది అనుకోలేదు అసలు. నేను చిన్నప్పుడు ఎప్పుడో చూసాను. అదే పర్స్పెక్టివ్‌లో చిన్నప్పుడు ఎప్పుడో చూసాను కదా అనేసి చూడడానికెళ్ళాను. మూవీ అయితేనా మీకు డిఫరెన్స్ తెలుస్తుంది పక్కా ఈ థియేటర్‌లో చూస్తే మూవీ. ఇంకొకటి ఏంటిదంటే 'రామ్ గోపాల్ వర్మ' ఈ సినిమాని మొత్తం చింపేశారు. ఎలా అంటే అసలు ఇలాంటి ఆయన డైరెక్షన్ తోటైతే ఫస్ట్ టైమ్ ఆయన ఫస్ట్ మూవీ, సెకండ్ మూవీ తెలీదు ఈ మూవీ. ఈ మూవీ రిలీజ్ అయింది 1989లో అండ్ 1990లో వచ్చింది మూవీ నాకు తెలిసినంత వరకైతే. కాకపోతే ఆ రోజుల్లోనే ఆయన డైరెక్షన్ అంత బావుందంటే, ఇప్పుడు ఇంక ఆయన పీక్ గురించి మీకు అందరికి చెప్పాల్సిన అవసరం లేదు. మూవీ చాలా రియలిస్టిక్‌గా అనిపిస్తుంది తెలుసా? అంటే ఆ ఫైట్ సీక్వెన్స్ గానివ్వండి, లేపోతే ఎవరైనా కొట్టడం గానివ్వండి, లేపోతే చేసింగ్ సీన్ గానివ్వండి, మొత్తం చాలా న్యాచురల్‌గా ఉంది. ఇంకా చెప్పాలంటే యాక్టింగ్ గూడా 'నాగార్జున'దయితే సూపరుంది. ఇంకా మిగతా క్యారెక్టర్స్ గూడా చాలా బావుంది యాక్షనింగ్. ఇంకా మొత్తం విలన్ క్యారెక్టర్ గానివ్వండి, లేపోతే ఇంకా సైడ్ మినియన్ క్యారెక్టర్స్ గానివ్వండి, లేపోతే గాని హీరో ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ గానివ్వండి, మొత్తం అందరూ బాగా చేశారు యాక్టింగ్. ఆ టైంలోనే చాలా సూపర్‌గా తీశారు మూవీని. కాకపోతే నాకు చాలా నోటీసబుల్ పాయింట్స్ కనిపించాయి ఏవేవి నచ్చలేదు. సంథింగ్ లైక్ డాన్స్ స్టెప్స్ అప్పట్లో కొంచెం డాన్స్ అంత కోఆర్డినేటెడ్‌గా అనిపియలేదు నాకు. అండ్ ఇంకొకటి ఏంటిదంటే మెయిన్‌గా ఆహ్, ఓపెన్ ఎండింగ్ స్టోరీ అంటారు కదా దీన్ని. నార్మల్‌గా లాస్ట్‌కి ఏమైందో ఎవరికీ తెలీదు. అంటే క్లైమాక్స్ తర్వాత అసలు నెక్స్ట్ ఏం జరిగింది? అసలు ఆహ్, దాని తర్వాత హీరోకి ఏమైంది? ఏం సీక్వెన్స్ ఫేస్ చేశారో అలాంటివి ఏం పెట్టలేదు. డైరెక్ట్ క్లైమాక్స్ అది కొంచెం డిసప్పాయింటెడ్‌గా అనిపించింది నాకు. మొత్తం స్టోరీ తర్వాత. అంటే మూవీ బావుంది. కాకపోతే ఇప్పుడు ఒక బయోగ్రఫీ తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంది మూవీ. యాక్షన్ బావుంది. అంతా బావుంది. కాపోతే కొంచెం నార్మల్ ఇప్పుడు చూసే మూవీస్‌లో కొంచెం మనకి సాటిస్ఫాక్షన్ ఎండింగ్స్ ఉంటాయి. మనకెక్కడో అక్కడ ఫుల్‌ఫిల్లింగ్ అనిపిస్తది. కాపోతే ఈ మూవీ క్లైమాక్స్ మనకంత ఫుల్‌ఫిల్లింగ్ అనిపియదు. ఏదో మిస్ అయింది అనిపిస్తుంది అంతే. ఆహ్, కాపోతే మిగతా అంతా చాలా బావుంది. డైరెక్షన్ బావుంది. కాన్సెప్ట్ బావుంది. ఇంకా యాక్టింగ్ అందరిది చాలా బావుంది. సో, ఈ మూవీకి ఆహ్, నేను ఒక రేటింగ్ ఇచ్చేంత గొప్పవాడినేం గాదు. కాపోతే ఒక రేటింగ్ ఇయ్యాలనుకుంటే 8-9 లోపల ఇస్తాను. ఎందుకంటే నాకు కొంచెం ఎక్కడో ఇన్‌సాటిస్ఫైడింగ్ ఫీలింగ్ వస్తుంది మూవీ చూసిన తర్వాత. అంటే ఆ క్లైమాక్స్ నాకెక్కడో పడలేదు. కాపోతే మూవీ చాలా బావుంది. సో, మీరు గూడా ఈ మూవీ ఇప్పుడు రిలీజ్ అయింది కాబట్టి మీరు చూసి ఎలా ఉందో, ఎవరెవరు చూసారో, ఎట్లా చూసారో, అసలు మీకేం ఎక్కడ ప్రాబ్లమ్ అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. థాంక్ యూ.